మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. నారా లోకేష్ ట్విట్టర్లో ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో పోస్ట్ చేశారని పిటిషన్లో పేర్కొన్నారు పిన్నెల్లి. ఆ వీడియో ఆధారంగా కేసు నమోదు చేశారని, నోటీసులు ఇవ్వకుండా అరెస్టుకు వెళ్లడం సరికాదని కోర్టుకు తెలిపారు. పిన్నెల్లిని అరెస్టు చేయాలని ఈసీ నేరుగా ఆదేశాలు ఇవ్వడం కూడా సరికాదంటూ ఈ పిటిషన్లో పేర్కొన్నారు. లోకేష్ ట్విట్టర్లో పెట్టిన వీడియో ఆధారంగానే ఇదంతా చేస్తున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు పిన్నెల్లి తరపున లాయర్. గుర్తు తెలియని వ్యక్తులే ఈవీఎం ధ్వంసం చేశారని విధుల్లో ఉన్న పోలింగ్ ఆఫీసరే చెప్పారన్నారు. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో కూడా అవే అంశాలున్నాయన్నారు పిన్నెల్లి తరపున లాయర్. ప్రతిపక్షంలో ఉన్న నారా లోకేష్ ట్విట్టర్లో ఒక వీడియో పోస్ట్ చేశారని, అది మార్ఫింగ్ కూడా కావచ్చని కోర్టుకు తెలిపారు. 7 ఏళ్లలోపు శిక్ష పడే అవకాశం ఉన్న సెక్షన్లతో నమోదు చేసిన నోటీసు ఇవ్వొచ్చని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును కూడా కోట్ చేశారు పిటిషనర్ తరపున లాయర్. మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. నారా లోకేష్ ట్విట్టర్లో ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో పోస్ట్ చేశారని పిటిషన్లో పేర్కొన్నారు పిన్నెల్లి. ఆ వీడియో ఆధారంగా కేసు నమోదు చేశారని, నోటీసులు ఇవ్వకుండా అరెస్టుకు వెళ్లడం సరికాదని ఆయన కోర్టుకు తెలిపారు. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనకు సంబంధించి మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కూడా ఆయన హైకోర్టులో అత్యవసర పిటిషన్ ని దాఖలు చేశారు. దానికి సంబంధించి విచారణ కొద్దిసేపటి క్రితమే న్యాయస్థానంలో ప్రారంభమైంది. ప్రధానంగా కూడా పిన్నెల్లి తరపున న్యాయవాదులు కూడా నారా లోకేష్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎక్స్ లో పోస్ట్ చేసినటువంటి వీడియో ఆధారంగానే కేసు నమోదు చేశారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూడా నేరుగా అరెస్టు చేయడానికి సంబంధించి ఆదేశాలు ఇవ్వడం సరికాదు. ఎన్నికల కమిషన్ కూడా ఈ విధంగా ఆదేశాలు ఇవ్వడం కూడా గతంలో ఇచ్చిన సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయనే అంశాన్ని న్యాయస్థానం దృష్టికి అయితే తీసుకొచ్చారు. అదేవిధంగా లోకేష్ పెట్టినటువంటి వీడియో ఆధారంగా మాత్రమే ఇదంతా కూడా జరుగుతుందనే విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఈవీఎం ధ్వంసం చేసిన అంశానికి సంబంధించి గుర్తు తెలియని వ్యక్తులు ఇదంతా చేశారని చెప్పి అప్పుడు విధుల్లో ఉన్నటువంటి పిఓ కూడా పోలీసులకు చెప్పారు. అదే అంశాల మీద కూడా పోలీసులు కూడా కేసు నమోదు చేసిన నేపథ్యంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి నారా లోకేష్ పోస్ట్ చేసిన వీడియో మార్ఫింగ్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి వీటన్నిటిని కూడా పరిశీలించకుండా ఎన్నికల సంఘం నేరుగా అరెస్టు చేయాలి అనే ఆదేశాలు ఇవ్వడం అనేది సరికాదనే విషయాన్ని న్యాయస్థానం దృష్టికి కూడా తీసుకెళ్లారు. దీంతో పాటుగా పిన్నెల మీద నమోదు చేసిన సెక్షన్లు ఏదైతే ఉన్నాయో ఈ కేసుకు సంబంధించి అవన్నీ కూడా 7 ఏళ్లలోపు శిక్షకు సంబంధించిన సెక్షన్లే కాబట్టి నోటీసు ఇచ్చి విచారణ జరపొచ్చు, ముందస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పి అయితే ఈ సందర్భంగా పిన్నెల తరపున న్యాయవాది అయితే న్యాయస్థానానికి అయితే తెలిపిన నేపథ్యంలో దీనికి సంబంధించిన విచారణ అయితే కొద్దిసేపు బ్రేక్ పడింది. కొద్దిసేపటి తర్వాత తిరిగి మళ్ళీ విచారణ అయితే చేయబోతున్నారు. రోజా. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.